ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే ఉంది కదా, సో ఏది గెలిస్తే బాగుంటుంది? సిఎస్కే. ఎందుకని? సిఎస్కేలో కొంచెం మంచి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి అది గెలుతా అన్నది ఒక మంచి ఒపీనియన్. అంటే ఆర్సీబీ నుంచి చూసుకున్నట్టయితే చాలా కప్ మాదే అని అంటున్నారు. విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ అనేది కరెక్ట్ లేదు, అందువల్ల సిఎస్ గెలుస్తా అన్న నమ్మకం లేదు. అంటే ధోనికి ఇది లాస్ట్ సీజన్ అని అంటున్నారు కదా భయ్య, అదే అందుకోసమనే కదా వచ్చా లేకపోతే ఏంటి? దాదాపుగా కప్ ఈసారి సిఎస్కేదే. సిఎస్కే అంటే ఏ విధంగా? ధోనిది ప్లేయర్స్ ప్లేస్ ధోనిది లాస్ట్ మ్యాచ్ దాని ప్రకారం అంటే ఆర్సీబీలో కూడా 11 మంది ఉన్నారు కదా. ఉన్నారు కాకపోతే కప్పు మాత్రం సిఎస్కేదే పక్కా. 11 మంది ఉంటే పర్లేదు, ఉండటంలో కాదు బ్రదర్, దాంట్లో ఎవరు ఆడేటోళ్ళు ఉన్నారు ఎవరు ఏం చేసేటోళ్ళు ఉన్నారు అనేది మ్యాచ్ని చూడాలి. అది టీం 11 ఎవరైనా 11 మంది ఉంటారు, కానీ టీంలో ఎవరు ఉన్నారు అనేది చూసుకొని దాని మీద డిపెండ్ అయి ఉంటాం కదా. చెన్నై పిచ్ గురించి మీకు తెలిసి చాలా రోజుల నుంచి మ్యాచ్ చూస్తున్నారు, చెన్నై పిచ్ గురించి మీరు ఏం చెప్పాలి? చెన్నై మ్యాచ్ చెన్నైనే కదా. అవును. సో ఫస్ట్ బ్యాటింగ్ పిచ్, బ్యాటింగ్ అయితే బాగుంటుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ స్కోర్ చేస్తే ఎంత? స్కోరు అంటే చెప్పలేం, ధోనికి ఇట్లా క్లిక్ అయి ఆడింది అనుకో చెప్పలేం, 270 దాకా వెళ్ళిపోవచ్చు. నాలుగు టీంలు పోతాయి ఫైనల్కి, సెమీఫైనల్, క్వార్టర్ ఫైనల్, క్వాలిఫై 1, 2, 3 ఎలిమినేటర్. 4 టీం పేర్లు చెప్పాలంటే ముంబై ఇండియన్స్, చెన్నై, ఆర్సీబీ, పోతే హైదరాబాద్ కూడా వెళ్ళాలి. హైదరాబాద్. సో ఫైనల్గా మాత్రం కప్పు సిఎస్కే లేదంటే ముంబై.